ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము 21వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ప్రభువు యెరూషలేము ప్రయాణమైపోచుండగా ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు ప్రభువుని. లూకా శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనం. రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి రక్షణ. రెండవది, ఈ రక్షణ ఎవరు పొందుకుంటారు, ఈ రక్షణ వైపు ఉన్నటువంటి మార్గం ఏమిటి? 3 అంశాలని ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. మొట్టమొదటిగా, రక్షణ అంటే ఏమిటి? రక్షణ, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పక్షి పంజరములో బంధించబడినప్పుడు ఒక వ్యక్తి దాన్ని విడిచిపెడితే దానికి అది రక్షణ. ఒక జీవిత ఖైదీ ఆ చెరసాల నుండి విడిపించబడినప్పుడు అతడికి అది రక్షణ. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణమును మరొక మాటలో చెప్పాలి అంటే స్వేచ్ఛ. ఇది ప్రభువు మనకి నాడు పట్టణాల ద్వారా బోధిస్తూ ఉన్నారు. ఈ రక్షణమునే మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా పొందుకోవలసినటువంటి బాధ్యత. ఏ ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు. తాను సృష్టించినటువంటి సృష్టి అంతటినీ కాపాడేటువంటి బాధ్యత తను వేసుకున్నాడు. మన బాధ్యతగా తాను చూపిస్తున్నటువంటి మార్గములో నడవడమే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు రక్షణమును ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రక్షణ 3 దశల్లో చోటు చేసుకుంటూ ఉంది. ఆల్రెడీ 2 దశలు అయిపోయాయి. కాలాన్ని మనం ఏ విధంగా కొలుస్తాం? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. 3 కాలాల్లో మనము కాలాన్ని కొలుస్తాం. ప్రభువు దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ప్రతి కాలములో కూడా కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాను 2 కాలాల్లో ఆల్రెడీ కాపాడేశాడు. అది పార్షియల్ సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్, సగము మాత్రమే. ఇక పరిపూర్ణమైనటువంటి రక్షణము ఇదిగో భవిష్యత్తులో రాబోతూ ఉంది. సంపూర్ణ రక్షణమును మనమందరము పొందుకోబోతూ ఉన్నాం. అది జరగబోయేటువంటి కాలములో వస్తున్నటువంటి రాబోతున్నటువంటి ఆ మరో ప్రపంచములో ఈ రక్షణమును మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చెప్పుకున్నాం ప్రభువు అన్ని కాలాలలో ప్రజల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణ, భూతకాలం, జరిగిపోయినటువంటి కాలములో ప్రభువు రక్షణను చూపించాడు. ప్రభువు ప్రజలను రక్షించాడు. ఉదాహరణకు ఇజ్రాయేలు ప్రజలు, వారు ఐగుప్తు దేశంలో ఊడిగం చేస్తూ ఉన్నారు, బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ ప్రజలను తాను భూతకాలములో జరిగిపోయినటువంటి కాలములో రక్షించినటువంటి రీతిని మనము చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలకించాము కూడా. దేవుడు ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలను రక్షించాడో అది వారికి విముక్తి, వారికి రక్షణము. అది ప్రజలని ఏ ఒక్క క్షణము ఏ ఒక్క కాలములో కూడా విడిచిపెట్టలేదు. మనకి ఆదర్శం. అర్థమైందా? ఇది మొదటి దశ. అర్థం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇందులో చిన్న లాజిక్ ఉంది. ఇక ఈ మొదటి దశలోనే
తాను సృష్టించినటువంటి సృష్టిని నాశనం చేయకూడదనేటువంటి ఆలోచనతో తన ఏకైక కుమారుని పంపించాడు. ఏకైక కుమారుడు వచ్చాడు. ఈ భూలోకం మీద ఆయన జీవించి ప్రజల యొక్క స్థితిగతులను చూచి, వారి యొక్క పాపపు స్థితిని చూసి, వారిని ఏ విధంగా అయినా సరే తండ్రి చెంతకు చేర్చాలనేటువంటి ఉద్దేశముతో కలువరి మీద, శిలువ మీద ప్రాణత్యాగం చేశాడు ఆ క్రీస్తు ప్రభువు. మనమందరము కూడా సాక్షులమే, మనమందరము కూడా దీన్ని చూసాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు సంఘటనలు కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో జరిగినటువంటి రక్షణము మరియు క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి రక్షణమును మనము చదువుకుంటూ ఉన్నాము. దీనికి మనమందరము కూడా బ్రతికున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాక్షులే, అవునా కదా? ఇక రెండవ దశ ప్రియ సహోదరి సహోదరులారా, వర్తమాన కాలం, అంటే జరుగుచున్నటువంటి కాలం. ఈ దశలో మనం ఎలాగ రక్షింపబడుతున్నామో తెలుసా? ఈ దశలో మనము ఖచ్చితంగా రక్షింపబడుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్నటువంటి మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దశ అంతా కూడా జరిగిపోయినటువంటిది. రక్షింపబడితిరి అనేటువంటిది పాస్ట్ టెన్స్, అవును కదా? భూతకాలం, జరిగిపోయినటువంటి కాలం. ఇప్పుడు మనము ఈ వర్తమాన కాలంలో రక్షింపబడుతూ ఉన్నాము అని చెప్పడానికి కూడా ఉదాహరణ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, 1వ పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 8వ వచనము నుండి 9వ వచనం వరకు. మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు, ఈ మాటను ఆలకించండి జాగ్రత్తగా, ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పగలగాలి. అనుభవించుచున్నారు. ఏంటి? ఏ కాలం ఇది? అనుభవించుచున్నారు. అనుభవించారా? అయిపోయింది. ఎఫెసీ పత్రికలో చూసాం. ఏంటి? రక్షింపబడ్డారు. అయిపోయింది భూతకాలం. వర్తమాన కాలంలో మీరు ఇప్పుడు అనుభవించుచున్నారు, అంటే జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మాత్రమే కాదు రక్షించారు. క్రీస్తు ప్రభువు ఆనాటి ఉన్నటువంటి ప్రజలను మాత్రమే కాదు రక్షించారు. రక్షింపబడ్డాము మనము. ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అంటే మనము ప్రతి క్షణము కూడా రక్షింపబడుతూనే ఉన్నాము. జరుగుతున్నది రక్షణము ప్రతి క్షణము కూడా జరుగుతూనే ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరలా అర్థం చేసుకోండి. ఆల్రెడీ రక్షింపబడ్డారు, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాము. తర్వాత ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి. అంటే చాలామందికి అర్థం కాలేదన్నమాట ఇటువైపు ఉన్న వాళ్ళకి. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, రక్షింపబడ్డాము, రక్షింపబడుతూ ఉన్నాము, రక్షింపబడతాము అన్నది మీకు అర్థమైందా? అంటే రానున్నటువంటి ఒక లోకం ఉంది, అక్కడ మనము రక్షింపబడతాము. అదే మన జీవిత గమ్యస్థానము. రక్షింపబడాలి. ఇదిగో ప్రస్తుతము మనము రక్షింపబడుతూ ఉన్నాము. ఎలాగా? దివ్య బలి పూజ ద్వారా,
జరుగుతున్నటువంటి ప్రతి ప్రార్థనా కార్యక్రమము ద్వారా మనము రక్షింపబడుతూనే ఉన్నాము. జరుగుతూనే ఉంది రక్షణము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ దశ మనము దానినే చెప్పుకున్నాం. భవిష్యత్తులో రాబోతున్నటువంటి దశ. ముఖ్యముగా మనం అనుకున్నాం రక్షణము అంటే ఏమిటి, మరో పేరు వెరీ గుడ్, స్వేచ్ఛ. ఇదిగో ఈ భూలోకములో మనము అనుభవిస్తున్నటువంటి వ్యాధి బాధలు కష్టాల నుండి రాబోతున్నటువంటి రోజులో, రాబోతున్నటువంటి దినాలలో ఆ మరో ప్రపంచములో మనము రక్షింపబడబోతూ ఉన్నాము. ఒకరు దీనికి సాక్షులు అంటే జరిగిపోయినటువంటి కాలానికి, ఇదిగో జరుగుతున్నటువంటి కాలానికి మనము సాక్షులము, జరగబోతున్నటువంటి కాలానికి కూడా మనము సాక్షులమే. కాబట్టి రాబోతున్నటువంటి లోకము కూడా ఉంది అని మనం నమ్మగలగాలి. ఆ రక్షణములో కూడా మనము భాగస్థులమగుతాము అనేటువంటి నమ్మకము మనకు కలగాలి. అర్థమైందా ప్రియ సహోదరి సహోదరులారా? ఆ మరో ప్రపంచము, ఆ మరో జీవితము, ఆ జీవిత గమ్యస్థానము గురించే ప్రభువు ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు అతనికి, ఆ వ్యక్తికి సమాధానం చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మరో ప్రపంచాన్ని అంటారు కదా పునీత జాన్ పాల్ పోప్ గారు, మన భవిష్యత్తులో మన రాజ్యము, మన భూమి, మన దేశము ఇదే. అంటే రాబోతున్నటువంటి కాలములో మనము అనుభవించబోయేటువంటి స్థితి అదిగో అది పరలోకములో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అది మన అంతిమ గమ్యస్థానము కావాలి. అవర్ ఫైనల్ డెస్టినేషన్ అది ఆ పరలోక రాజ్యం. అది ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మరో ప్రపంచానికి మనం అందరం వెళ్ళాలి. దీని గురించే ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు ఈనాటి పట్టణాలలో. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత స్వార్థపరుడా, దేవుడు ఎంత పార్షియాలిటీని చూపిస్తాడా, ఎంత పక్షపాతాన్ని చూపిస్తాడా? ఈరోజు ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? కొలది మంది మాత్రమేనే ఈ రక్షణను పొందుతారు. ఎవరు ఈ రక్షణను పొందుకుంటారు? రెండవదిగా మనం ధ్యానిస్తూ ఉన్నాం, ఎవరిది ఈ రక్షణ భాగ్యం? మీ అందరిదినా? గుళ్ళో కూర్చున్నటువంటి, బయట ఉన్నటువంటి వాళ్ళందరిదినా ఈ రక్షణ భాగ్యం? ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు అనుకున్నారు కదా, రక్షకుడు మా కోసం ఉద్భవించాడు, మెస్సయ్య మా కోసం వచ్చాడు, మాదే ఈ పరలోక రాజ్యం, పరలోక రాజ్యము ఆ సొత్తు మాదే, ఇంకెవరిది కాదు, అన్యులు దీనిలోకి ప్రవేశించలేరంతే, ఇది మాది మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము ఎవరి సొంత సొత్తు కాదు, మనము సొంతంగా గడించింది కాదు, మన తాత ముత్తాతల నుండి వచ్చేటువంటి వంశపారిపర్యంగా వచ్చేటువంటి ఆస్తి కాదు ఇది. ఆ విధంగా చూడకండి. పరలోక రాజ్యము అందరి సొత్తు, గుళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరిది మరియు బయట ఉన్నటువంటి వాళ్ళందరిది కూడాను. దేవుడు ఎటువంటి పక్షపాతాన్ని, ఎటువంటి పార్షియాలిటీని, ఎటువంటి స్వార్థ బుద్ధిని చూపించడు. అందుకనే ఆయన దేవుడయ్యాడు, మనం మనుషులమయ్యాం. దేవునికి మనకి మధ్య తేడా ఏమిటో తెలుసా? మనం స్వార్థము, అన్యాయము, కక్షలు, కుట్రలు ఇవన్నీ చూపిస్తాం, కానీ దేవుడు దీనికి విరుద్ధంగా ఉంటాడు, దీనికి వ్యతిరేకంగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షణము అర్థం చేసుకుందాం. ఒక జ్ఞాన స్నానము తీసుకున్నటువంటి వాళ్ళది మాత్రమే కాదు, విశ్వాసములో ఒకటైనటువంటి మనది మాత్రమే కాదు, ఈ భూప్రపంచములో పుట్టిన ప్రతి ఒక్కరిది కూడా, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళతారు. వెళ్ళాలి. అదే ప్రభుని యొక్క ధ్యేయం, అదే ప్రభుని యొక్క లక్ష్యము. అందరూ కూడా ఈ రక్షణము పొందుకోవాలి. అదే ప్రభు మనకి బోధిస్తున్నటువంటి వాక్యము కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మనం చెప్పుకున్నాం మూడవదిగా రక్షణను ఎలా సంపాదించాలి.
ఇప్పుడు వరకు ధ్యానించాం రక్షణ అంటే ఏమిటి, రెండవదిగా ఈ రక్షణను ఎవరు పొందుకుంటారు, మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రక్షణమునకు ఎలా వెళ్ళాలి, పరలోక రాజ్యానికి ఉన్నటువంటి దారి ఏమిటి, పరలోక రాజ్యానికి మార్గం ఏమిటి ప్రభు చెబుతూ ఉన్నారు. ఒక సలహాను సూచనను మనకిస్తూ ఉన్నారు. స్వీకరించుదాం. ఈరోజు మనం ధ్యానించినటువంటి పట్టణములో ఆ సూచన సలహా ఇవ్వబడింది. అదేవిధంగా మత్తయి శుభవార్త, దానికన్నా ముందు ఈనాటి పట్టణం తీసుకుందాం. లూకా శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరులారా అందరము కూడా జ్ఞాపకపరుచుకుందాం. ప్రతి నిత్యము కూడా ఇది మన జీవితంలో మన మైండ్లో తిరుగాడుతూ ఉండాలి. ప్రభువు పరలోక రాజ్యానికి చేర్చడము ఇష్టమే, మనల్ని పరలోక రాజ్యానికి రానివ్వడము ఇష్టమే. అయితే ఆయన చూపేటువంటి మార్గం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 24వ వచనము, అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపుము. ప్రియ సహోదరి సహోదరులారి ఇదే ప్రభు మనకు చూపించేటువంటి మార్గం. పరలోక రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళం మనం అందరము. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంది? చేతులు పైకెత్తండి చూద్దాం. 2 చేతులు పైకెత్తాను నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు చెబుతున్నటువంటి మార్గం ఏమిటి? ఇరుకైనటువంటి మార్గము, విశాలవంతమైనటువంటి మార్గం కాదు. మన ద్వారాలు చాలా పెద్దవే, ఒకేసారి 2-3 పడేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా ఇరుకైనటువంటి మార్గము గుండా ప్రయాణించండి, ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనం నుండి ఒకసారి చదవండి, జాగ్రత్తగా ఆలకించండి. ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, ఎలైనా విశాలమైన ద్వారము మనకి సులభంగా ఉన్నను వినాశనమును చేకూర్చును, అనేకులు ఆ మార్గమును ప్రవేశింతురు. తర్వాత వచనం కూడా చదవండి, ఆలకించండి. ప్రియ సహోదరి సహోదరులారా జీవమునకు పోవు మార్గము ఏ విధంగా ఉంటుందంటే జీవానికి పోయేటువంటి మార్గము ఇరుకైనటువంటిది, నాశనానికి చేర్చేటువంటి మార్గము విశాలవంతమైనటువంటిది, పెద్ద మార్గము. కానీ పరలోక రాజ్యానికి చేర్చేటువంటి మార్గము చాలా ఇరుకైనటువంటిది ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా నిజమే, మనము ఆ పరలోక రాజ్యము చేరాలి, నిత్య రక్షణము పొందుకోవాలి అంటే ఇదిగో ఈ ఇరుకైనటువంటి మార్గము గుండా ప్రయాణించండి. ఇరుకైనటువంటి మార్గం ఏది? ఇరుకైనటువంటి మార్గమును ఎలా కనుక్కోవాలి? ఇరుకైనటువంటి మార్గము ప్రభువే. ఇరుకైనటువంటి మార్గము ఆ క్రీస్తు ప్రభువే చెబుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. అందుకు యేసు, ఆలకించండి, నేనే మార్గమును సత్యమును జీవమును. తర్వాత వచనం బాగా ఆలకించండి, నా మూలమును తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కరాకట్టగా చెప్పేస్తూ ఉన్నాడు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులారా మార్గం ఎవరు? క్రీస్తు ప్రభువు. ఎవరైతే ఆ మార్గము గుండా క్రీస్తు ప్రభువు గుండా వెళతారో, ప్రయాణం చేస్తారో, ఆ మార్గములో వెళతారో ఖచ్చితంగా వారు పరలోక రాజ్యానికి వారసులే. వాళ్ళది పరలోక రాజ్యము, పరలోక దేశము. అక్కడికి ఖచ్చితంగా వెళతారు. ప్రభు చెప్పినటువంటి మాట నేను చెప్పినటువంటిది కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా
ఈ జీవము గల మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవము గల మార్గము చాలా ఇరుకైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది కూడాను. ప్రభు మార్గము అన్నాము, ప్రభు మార్గమే ఆ జీవము గల మార్గం అన్నాము కదా. ప్రభు మార్గం అంత సులువైనటువంటి మార్గము. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించమన్నారు ప్రభువు. నీ మీద కక్ష కట్టినటువంటి వాళ్లను, అన్యాయముగా నిన్ను దూషిస్తున్నటువంటి వాళ్లను, నిన్ను చిత్రహింసలు పెడుతున్నటువంటి వాళ్ళని ఏం చేయమన్నాడు ప్రభువు? క్షమించమన్నారు. ప్రభు మార్గము ప్రియ సహోదరి సహోదరులారా అంత సులువైనటువంటి మార్గము కాదు, అది సిలువ మార్గం, కష్టమైనటువంటి మార్గము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మన పెద్దలు అంటారు, కష్టే ఫలి. కష్టము లేకుండా ఏ ఫలితము దక్కదు, అవునా కదా? కష్టము వెనుక ఫలితం ఉంది. నువ్వు కష్టపడితేనే నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. కష్టం లేకుండా ఏ ఫలితాన్ని అనుభవించరు. విద్యార్థులు చూడండి, నైట్ అంతా కష్టపడి పరీక్షలు రాస్తారు, మంచి ఉత్తీర్ణతను సంపాదిస్తారు. లేకపోతే సోమరపోతులుగా ఉండి ఏం చదవకుండా వెళ్ళి పరీక్షలు రాస్తే ఏమవుతుంది? మొన్న 10వ తరగతి పరీక్షల్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? కరోనా దెబ్బ మరి మామూలుగా ఉండదు. అది అందరూ చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఎందుకు? బద్ధకం, సెల్ ఫోన్లకి అలవాటు అయిపోయారు, సోమరపోతుల్లా తయారయ్యారు. ఎవ్వరూ కూడా చదవలేదు, కష్టపడలేదు. అందుకనే దక్కినటువంటి ఫలితం ఏమిటి? ఫెయిల్. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టపడండి, ఫలితాన్ని పొందుకోండి. ఇరుకైన మార్గము గుండా ప్రయాణించండి. సులువైన మార్గాలను, అడ్డదారులను, షార్ట్ కట్లను ఎదుక్కోకండి. వెళ్ళలేరు పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యము అంత సులువైనది కాదు సంపాదించాలంటే, అది కష్టమైనటువంటి మార్గము. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టమే, కానీ ఆ కష్టాన్ని కనుక నువ్వు అనుభవిస్తే దాని వెనక సుఖం ఉంటుంది. పిల్లలు ఇంజెక్షన్ చేసుకోవడానికి ఎంత కష్టపడతారు? ఇంజెక్షన్ చాలా సమ్మగా ఉంటుందా? ఎలా ఉంటుంది? కొంచెం నొప్పి కలిగిస్తుందా లేదా? కానీ పిల్లలు పడుతున్నటువంటి వ్యాధి నుండి ఆ ఇంజెక్షన్ కొంచెం నొప్పి కలిగించినా సరే విముక్తినిస్తుందా లేదా? వారి జ్వరం నుండి తగ్గిస్తుందా లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, మనము కనుక మనం నడిచేటువంటి జీవము గల మార్గములో, ఇరుకైనటువంటి మార్గములో మనం నడిస్తే ముళ్ళుంటాయి. పర్వాలేదు, తొక్కుకుంటే వెళితే దాని వెనుక ఉంది చూడు, నిత్య జీవము, పరలోక రాజ్యము, రక్షణము పొందుకుంటాం. ట్యాబ్లెట్ చాలా ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది కదా. ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలు మారాన్ చేస్తారు వేసుకోవడానికి, అయినా సరే గొంతులు దూచేస్తావు నువ్వు వెంటనే. పిల్లలు ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు కష్టమే, చేదుగానే ఉంటుంది, కానీ దాన్ని మింగితేనే కదా, అవునా కదా? ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం కూడా ఇటువంటిదే. ఆ మార్గము చాలా కష్టమైనటువంటిదే, ఇరుకైనటువంటి మార్గమే, కానీ దాని గుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మార్గము జీవము గల మార్గము ప్రభువే అని చెప్పుకున్నాం. అది అంత సులువైనటువంటి మార్గము కాదు. ప్రభు మనకిస్తున్నటువంటి మరో మార్గము విశ్వాస ప్రయాణం. విశ్వాసములో ప్రయాణించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. దానిని విడిచిపెట్టకుండా ప్రయత్నం చేయండి. దాని వెనకని దాని మీదే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనల్ని పరలోక రాజ్యంలోకి చేర్చేస్తుంది విశ్వాస ప్రయాణం. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, కనీసము ఆరాధనలలో, దివ్య బలి పూజలలో, జరుగుతున్నటువంటి ప్రార్థనా కార్యక్రమంలో కొంచెం శ్రద్ధ చూపించి, కొంచెం టైం స్పేర్ చేసి
మనము రాగలిగితే దేవాలయానికి ప్రభు మనల్ని చేర్చడా? పరలోక రాజ్యానికి మనల్ని పంపించరా? పరలోక రాజ్యంలోనికి మనల్ని రానివ్వరాయినా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వాస ప్రయాణం మనం చేస్తూ ఉన్నామా? వెరీ సారీ టు సే, క్షమించండి ఈ విధంగా చెప్తున్నందుకు. మనం విశ్వాసం ఉంది అని అనుకొని అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడికి పరిగెడతామే, ఆ పుణ్యక్షేత్రానికి పరిగెడతాం, ఆ నిర్మలగిరికి పరిగెడతాం, కొండగుడికి పరిగెడతాం, నాగపట్నానికి వెళ్తామే. పరలోకాన్ని చూపిస్తున్నటువంటి దేవాలయానికి ఎవరు ఎందుకు రావటం లేదు? దగ్గరలో ఉన్నటువంటి దానిని ఎందుకు మిస్ అవుతూ ఉన్నారు? ఎందుకు దూరంలో ఉన్నటువంటి దాని దగ్గరే ఉంటుందా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదృష్టం మనకి అవకాశం. మనం ఎవరం కూడా విలేజుల్లో లేము. చాలామంది విలేజుల్లో ఉన్నప్పటికీ కూడా వస్తూ ఉన్నారు అంటే ఆ శ్రద్ధ వాళ్ళు చూపిస్తూ ఉన్నారంటే మనకి ఎందుకు సొంత విచారణ సభ్యులకు ఉండటం లేదు. జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో కానీ, జరుగుతున్నటువంటి ఆరాధనలో కానీ, ప్రార్థనా కార్యక్రమాల్లో కానీ ఎందుకు పాలు పంచుకోలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఈ విశ్వాసంలో మనం ప్రయాణించలేకపోతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు మనకి కల్పిస్తున్నటువంటి భాగ్యాన్ని, కల్పిస్తున్నటువంటి అవకాశాలని వదులుకోవద్దు, విడిచిపెట్టద్దు. ప్రతి అవకాశాన్ని మనము తీసుకొని పాల్గొందాం. దేవుని యొక్క రక్షణలో మనము కూడా భాగస్థులమగుదాం. చెప్పాను కదా, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు చూశారు, ఇదిగో మనము చూస్తూ ఉన్నాం, చూస్తాము కూడా ఖచ్చితంగా. పరలోక రాజ్యము, ఆ రక్షణను చవి చూస్తాం. దానిని విడిచిపెట్టకండి. డోంట్ మిస్ ఇట్. ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టుకోకండి. ప్రియ సహోదరి సహోదరులారా, అవకాశాలని చేజిక్కించుకోండి, అవకాశాలని విడిచిపెట్టుకోకండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా పరలోక రాజ్యానికి ప్రవేశిద్దాం. ఇక పరలోక రాజ్యం అన్నది ఫ్యామిలీ ప్యాక్ కాదు. తండ్రి గుడికి వస్తే సరిపోతుందేమో. రెస్టారెంట్కి వెళ్ళారా మీరు? ఫ్యామిలీ ప్యాక్గా ఆర్డర్ చేస్తాం. ఒకటి ఆర్డర్ చేస్తే చాలు, కుటుంబం మొత్తం తినేయచ్చు. దాన్ని ఫ్యామిలీ ప్యాక్ అంటాం, అవునా? పరలోక రాజ్యం ఇది కాదు. తండ్రి గుడికి వస్తే చాలు, మొత్తం కుటుంబం మొత్తం రక్షింపబడుతుంది. తల్లి గుడికి వస్తే చాలు, భర్తతో పాటు పిల్లలు కూడా రక్షింపబడతారు. అయిపోయింది, అంతే. అంతేనా? ప్రభు చెప్పేటువంటిది ఇది కాదు ప్రియ సహోదరి సహోదరులారా. ఒక్కరు నీ రక్షణమును నీవే సంపాదించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి పాపాలకి ఎవరు బాధ్యులు? నువ్వు చేసినటువంటి పాపానికి నీ తండ్రి బాధ్యుడు అవుతాడా? నీ తల్లి బాధ్యులు అవుతారా? ఎవరు బాధ్యులు అవుతారు? ఎవరి పాపానికి మనం అంటాం కదా, ఎవరు పాపం చేస్తే వాళ్ళే పోతారు, ఎవరు పాపం చేస్తే వాళ్ళ తండ్రి పోతాడని తిడతామా మనం? ఏమంటాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరి రక్షణను వాళ్ళే సంపాదించుకోవాలి. ఎవరి రక్షణను వాళ్ళే సంపాదించుకోవాలి. ఎజేకియేలు గ్రంథం ఒకసారి చదవండి, మనకు తెలుస్తుంది. ఎజేకియేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము. అపరాధము చేసినటువంటి వాడే చచ్చును, తండ్రి పాపములకు తనయుడు కానీ, తనయుని పాపములకు తండ్రి కానీ, మరొకసారి చదవమ్మా, శిక్ష, మరొకసారి శిక్ష పొందరు. మీ నాన్న చేసిన పాపాలకి మీ అమ్మ బలైపోదు, అమ్మ చేసిన పాపాలకి పిల్లలు బలైపోరు. ఎవరు చేసిన పాపాలకు వారే బలవుతారు. ఎవరి రక్షణను వారే సంపాదించుకోవాలి. అందుకని పరలోక రాజ్యం అంటే ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ ట్రిప్ టు హెవెన్. అర్థమైందా? నాగపట్నానికి పిల్లలు మొత్తం వెళ్ళిపోతాం, కుటుంబ సమేతంగా హాజరైపోతాం, అది కాదు. ఎవరి రక్షణను వాళ్ళే పొందుకోవాలి. నీ రక్షణము నీదే, నీవే సంపాదించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షణ కోసమే మనము ప్రాకులాడాలి.
ఈ రక్షణమును కోసమే మనము ప్రయత్నం చేయాలి. ఎవరి రక్షణము వాళ్ళదే. కాబట్టి తండ్రి గుడికొస్తే సరిపోదు, తల్లి రావాలి, పిల్లలు రావాలి, అందరూ కూడా రక్షింపబడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి చనిపోయిందని పిల్లలు ఎవరైనా ఆ గోతులో పడిపోయి చనిపోతున్నారా? చెప్పండి. ఆ రోజుకి మాత్రం ఏడుస్తారు. అవునా కాదా? అవునా కాదా? ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం కూడా వెళ్ళాలంటే ఇలాగే. ప్రభువు ఈరోజు అంటున్నటువంటి ముఖ్య ఉద్దేశము, ఏ కారణముతో ఈ విధంగా అన్నారో తెలుసా? మీరు ఇరుకైనటువంటి మార్గంలో ప్రవేశించండి అని. యెరూషలేం అంతా కూడా, ఆ నగరం అంతా కూడా ఒక పెద్ద గోడతో నిర్మించబడి ఉంటుంది. అది పెద్ద గోడతో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. నిరంతరము కూడా ఆ పెద్ద గోడ వాళ్ళ చుట్టూ ఉండి వారిని కాపాడుతుంది అనమాట. ఏ శత్రు సైన్యము వారిలోనికి చొరబడదు, ఏ శత్రు సైన్యము కూడా రాలేదు. ఆ యెరూషలేము గోడకి 12 గేటులు ఉంటాయట. ఈ 12 గేటులు రాత్రి అయితే మూసేస్తారట, ఎవ్వరూ కూడా రాలేరట. సొంత ప్రజలు మాత్రమే వస్తారట. అది కూడా ఒకే ఒక గేటును తెరుస్తారట. అది చాలా చిన్న గేట్ అట, ఇరుకైనటువంటి మార్గం. మనకు పెద్ద గేటు చిన్న గేట్లు ఉన్నాయా? మీరు ఎలాగొచ్చారో పెద్ద గేటు తీసి ఉంటుంది. ఇవాళ ఆదివారం కాబట్టి ప్రతిరోజు మాత్రం చిన్న గేటు తీస్తారు. మీ పెద్ద గేట్లు అంటే కారు తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళిపోవచ్చు. చిన్న గేట్ అంట కారు వెళ్ళిపోతుందా? ఒక వ్యక్తి మాత్రమే రాగలరు. అవునా కదా? పరలోక రాజ్యము కూడా ఇరుకైనటువంటి మార్గము అంటే ఒకరు మాత్రమే. అందుకనే ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ ట్రిప్ టు హెవెన్. పరలోక రాజ్యానికి ఒకరు మాత్రమే వెళ్ళగలరు. ఇంట్లో నుంచి అందరూ వెళ్ళగలరు ప్రయత్నం చేస్తే. కాబట్టి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. పరలోక రాజ్యం మనం సొంతం చేసుకుందాం. ఫుల్టన్ షీన్ బిషప్ గారు అంటారు కదా, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు 3 వింతలు చూసి ఆశ్చర్యపోతారట. 3 వింతలు చూసి ఆశ్చర్యపోతారట. 3 సర్ప్రైజెస్ ఇన్ హెవెన్. 3 వింతలు చూసి ఆశ్చర్యపోతారట. ఒకటి, ఎవరైతే పరలోక రాజ్యంకి వెళతారో అని నువ్వు అనుకున్నావు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, వాళ్ళందరూ కూడా అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతారట. అమ్మ బాబు, ఇతను ప్రతిరోజు పూజకు వచ్చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా దివ్యబలి పూజలో పాల్గొంటున్నాడు అన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతారట. ఇంకా రెండవ వింత, ఈడు గుడికే రాడు కానీ దాన ధర్మాలు మంచి అప్పుడప్పుడు ప్రార్థన ఉంటుంది, అటువంటి వాడు అసలు పరలోక రాజ్యానికి వెళ్ళడు అని అనుకుంటామే, వాళ్ళని చూసి ఆశ్చర్యపోతామంట పరలోక రాజ్యంలో. ఇంకా మూడవది ఎవరో తెలుసా? మనల్ని మనమే పరలోక రాజ్యంలో చూసుకొని ఆశ్చర్యపోతామంట. అయ్య బాబు, నేను వెళ్ళిపోయినా పరలోక రాజ్యానికి అని అనుకొని మనం ఆశ్చర్యపోతామంట. ప్రియ సహోదరి సహోదరులారు, ఇంతకీ ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? మరలా చెబుతూ ఉన్నాను, అందరూ వెళతారు ప్రయత్నం చేస్తే. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, 6వ పాల్ పోపు గారు ఈ విధంగా అంటారు. రెండవ వాటికన్ సమావేశాల్లో జరిగినటువంటి ఆ సమావేశాల్లో ఆయన రాసినటువంటి డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ ఆన్ లూమెన్ జెన్షియం ఆన్ ది చర్చ్, అంటే దేవాలయము లైట్ ఆఫ్ ద నేషన్, ద చర్చ్ ఇస్ ద లైట్ ఆఫ్ ద నేషన్స్ అనేటువంటి ఒక పత్రములో ఈ విధంగా చెబుతారు. Those who through no fault of their own do not know the gospel of Christ or his church, but who nevertheless seek God with a sincere heart and moved by grace, know it through the dictates of their conscience, those two may achieve eternal salvation. ఎవరైతే ఏ తప్పు లేకుండా క్రీస్తుని గురించి తెలియకపోయినా, క్రీస్తు సంఘం గురించి తెలియకపోయినా, నిజమైనటువంటి హృదయముతో దేవుణ్ణి వెతుకుతారో, దేవుని యొక్క ఆత్మచే మరియు వారి యొక్క మనస్సాక్షిచే ప్రేరేపింపబడి ప్రభు చిత్తాన్ని
చేయడానికి ప్రయత్నిస్తారో వారందరూ కూడా రక్షణను పొందుకుంటారు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఎవరిది? అందరిదీని. కానీ దీనికి ప్రయత్నం చేయాలి, ప్రభు చెప్పినటువంటి మార్గంలో నడవాలి. ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక.